రామాలయం ప్రతి గ్రామంలోనూ దాదాపు ఉంటుంది. ఇక రామాలయం ఉందంటే హనుమంతుడు ఉంటాడు కదా! ఆయన కూడా కొలువై ఉంటాడు. ఆలయంలోనే కాదు, రామనామం వినిపించే ప్రతి చోట ఆంజనేయ స్వామి ఉంటాడని చెప్తారు. ఇక హనుమంతుడి గురించి మనకు తెలియనిదేముంది కానీ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి తెలుసా? 5 ముఖాలను కలిగిన ఆంజనేయ స్వామి అన్నమాట. వీరాంజనేయుడు, దాసాంజనేయుడు, కార్యసిద్ధి హనుమ, దాసాంజనేయుడు, అభయాంజనేయుడు అనే 5 పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. పంచముఖ ఆంజనేయ స్వామి విశిష్టత ఏమిటి? ఆయనకు గల పూజా విధానం ఏంటో తెలుసుకుందాం. పంచముఖ హనుమాన్ను దర్శిస్తే 5గురు దేవతల అనుగ్రహం ఏకకాలంలో లభిస్తుందట. ఈ విషయం ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇక పంచముఖ హనుమాన్లో ఒక ముఖం హనుమంతుడైతే మిగిలిన 4 ముఖాలు: మొదటిది నరసింహస్వామి, రెండవది గరుత్మంతుడు, మూడవది వరాహం, నాలుగవది హయగ్రీవం. హనుమంతుణ్ణి పూజించే విధానంగానే పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా పూజించాలి. హనుమ స్వరూపంలో విష్ణుమూర్తి కూడా ఉంటాడు కాబట్టి ఆయనకు ఇష్టమైన చందనం, తులసి వంటి ద్రవ్యాలతో పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా పూజించడం మంచిదట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.